ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే షామీ నుంచి అవ్వండి. సో షామీ 17 అండ్ 17 అల్ట్రాకి సంబంధించిన గ్లోబల్ డెబ్యూట్ ఏదైతుందో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది అవుతుందో ఇది ఎండబ్ల్యూసి ఉందిగా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అని దానికి ముందే ఎర్లీగానే లాంచ్ అవ్వబోతుంది అనేసి అయితే అంటారు. సో ఏమంటారు ప్రో సిరీస్ ఏదైతుందో దీంట్లో లేదు అల్ట్రా అనేసి అయితే అంటారు. లేకపోతే ఇంకోటి ఏంటంటే అల్ట్రా వాళ్ళ లైక్ ఎడిషన్ అయితే తోలో రాబోతుంది అనేసి అయితే అంటారు. వీళ్ళ స్పెసిఫికేషన్స్ ప్రకారం కూడా చూసుకుంటే అంచనాల ప్రకారం కూడా చూసుకుంటే 28 ఫిబ్రవరి రోజున ఈ స్మార్ట్ ఫోన్స్ అయితే గ్లోబల్ మార్కెట్లో రావచ్చు అనేసి అయితే కొంచెం అంచనాలు అయితే ఇస్తారు. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళది ఒప్పో K14X స్మార్ట్ ఫోన్ అవుతుందో నెక్స్ట్ వీక్ లాంచ్ అవబోతుంది అన్నమాట. ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయిందని చెప్తాను. 6.75 ఇంచెస్ డిస్ప్లే, 6.5 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఒప్పో K13Xకి మంచి కాంపిటీషన్ అనేసి అయితే అంటారు. నెక్స్ట్ ఇంకొంచెం చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళది ఒప్పో Reno 15C 5G స్మార్ట్ ఫోన్ అవుతుంది. అఫీషియల్గా లాంచ్ అయిపోయింది అనేసి ఒక అప్డేట్ వచ్చింది. ఇన్కేస్ ఒకవేళ గిట్లా ఈ స్మార్ట్ ఫోన్ని మీరు పర్చేస్ చేసుకోవాలంటే మాత్రమే ఇప్పుడు లాంచ్ అయ్యింది కాబట్టి మేబీ February 5th లాగా సేల్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ వాళ్ళ ఐక్యూ 15 అల్ట్రాకి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. దీని ప్రకారం కూడా చూసుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 5 SoCతో పాటు కూడా వస్తుంది. అండ్ 16 GB ర్యామ్తో పాటు వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 16తో పాటు కూడా వస్తుంది. ఇది OLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. సో మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఒకవేళ కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. సో సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది గూగుల్ వాళ్ళది జీనీ అవుతుందో ఇది మధ్య 2-3 రోజులు దుమ్ము దులుపుతుంది. ఏంది కథ అంటే మాత్రమే కొన్ని ప్రాంప్ట్స్ ఇస్తే 30 సెకండ్స్ లేకపోతే 1 minute లోపల గేమ్ అయితే తయారేసి ఇచ్చేస్తుంది పోయి. సో దీనివల్ల ఏఐ కూడా వీడియో గేమ్ దానిలోకి కూడా ఏఐ వచ్చేసింది అనమాట. సో గూగుల్ వాళ్ళది ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఉంది, $250 per month అనేసి సబ్స్క్రిప్షన్ ఉంది. ఇంతకుముందుకే మనం ఇమేజెస్ కాడ బిస్కెట్ అయినామంటే మాత్రం ఇప్పుడు ఏమంటారు గేమింగ్ దాంట్లో కూడా వచ్చేసింది. సో దీనివల్ల ఏతోనే గేమ్ తయారు చేసుకోవచ్చు అన్న ఆలోచన కూడా వస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే యాక్యురసీ ఇవి టాస్క్లు అవేం లేవు కానీ బిగినింగ్ స్టేజెస్లోనే ఉంది పోయి. సో మెల్లమెల్లగా ఏ క్రియేషన్ అవుతుందో గేమ్లో కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం క్యాలిబర్ నుంచి అప్పుడు సో క్యాలిబర్ 9.0 తీసుకొచ్చి దీంట్లో బుక్ షెల్ఫ్ వ్యూ తీసుకొచ్చారు, ఇన్స్టెంట్ ఎడిటింగ్ తీసుకొచ్చారు, లినక్స్లో స్క్రోలింగ్ అప్డేట్ తీసుకొచ్చారు అన్నమాట. అండ్ ఈపబ్ AZW ఆర్ KEPUBకి ఇంకొంచెం ఆప్టిమైజేషన్ తీసుకొచ్చారు అండ్ ఎడిటబుల్ తీసుకొచ్చారు అన్నమాట. ఎడిటబుల్ ఫార్మాట్స్ తీసుకొచ్చారు. ఒకవేళ ఏమంటారు ఈ క్యాలిబర్ ఈ వెబ్సైట్ సాఫ్ట్వేర్ యూజ్ చేసే ఇట్లా మీరైతే ట్రై అయితే చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే డ్రాగన్ క్వెస్ట్ 7 రీఇమాజినింగ్ ఏదైతే గేమ్ ఏదైతే ఉందో అఫీషియల్గా February 5th రోజున లాంచ్ అవబోతుంది. సో దానికి సంబంధించిన డెమో వర్జన్ అవైలబుల్ ఉంది. ఇన్కేస్ ఒకవేళ ఇట్లా డెమో వర్జన్ మీరు ఆడాలి అనుకుంటే మాత్రమే ట్రై చేసుకోవచ్చు. నాకైతే డెమో వర్జన్ చాలా మంచిగా అనిపించింది. ఒకవేళ ఇట్లా డెమో ట్రై చేయాలి ఆడాలనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటే ట్రై అయితే చేయండి. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ అనమాట. హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ అయితే ఏం రాలేవు కాబట్టి ఏం అప్డేట్ లేదు. అంతే ఈ న్యూస్కి నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వెళ్ళా కలుసుకుందాం.